ఎర్న్ ఇన్ లో మీ బ్రాండ్ ని రిజిస్టర్ చేయండి, మీ వ్యాపారాన్ని 10 రెట్లు పెంచుకోండి. Hi friends, I am Uday Bhaskar. I am an English and soft skills trainer. I have been into this training for the past 18 years. Before I came into this session, I had worked in Border Security Force, BSF. You must have heard about this one, my dear, right? And one more thing I would like to say here, I would like to thank the Suman TV channel, the staff and everything. వీళ్ళు చేస్తున్న ఈ ప్రయత్నాన్ని నిజంగా చాలా మెచ్చుకోవాలండి. ఎక్కడెక్కడో ఉన్న టాలెంట్స్ బయటికి తీస్తున్నారు, నెంబర్ 1. అలాగే ఇన్ఫర్మేషన్ని జనాలకి చేరువేయేలా చేస్తున్నారు. రియలీ అప్రిషియేట్ దర్ ఎఫర్ట్స్, ద హోల్ టీమ్. గాట్ ఇట్? అండ్ లెట్స్ కమ్ టు అవర్ సెషన్. మన సెషన్లోకి వద్దాం. కమ్యూనికేషన్. యూజువల్లీ పీపుల్ సే సార్ ఐ వాంట్ టు ఇంప్రూవ్ మై కమ్యూనికేషన్ స్కిల్స్ అంటుంటారు కదా. వాట్ యు మీన్ బై కమ్యూనికేషన్? కమ్యూనికేషన్ మీన్స్ షేరింగ్ ది ఇన్ఫర్మేషన్, ట్రాన్స్ఫరింగ్ ది ఇన్ఫర్మేషన్ ఆర్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంటుంటాం. గుడ్. ఇన్ తెలుగు వి సే భావ వ్యక్తీకరణ అంటాం దీన్ని. బట్ హియర్ కమ్యూనికేషన్ 3 టైప్స్లో ఉంటుంది. ఎలా అంటే అప్వర్డ్ కమ్యూనికేషన్ అంటాం, డౌన్వర్డ్ కమ్యూనికేషన్ అంటాం, రెండోది ప్యారలల్ కమ్యూనికేషన్ అంటాం. సో వాట్ ఈస్ దిస్ అప్వర్డ్ కమ్యూనికేషన్, డౌన్వర్డ్ కమ్యూనికేషన్ అండ్ ప్యారలల్ కమ్యూనికేషన్? వాట్స్ దిస్? సి అప్వర్డ్ కమ్యూనికేషన్. అప్వర్డ్ కమ్యూనికేషన్ అంటే సీనియర్స్ టు జూనియర్స్, అంటే జూనియర్స్ టు సీనియర్స్. దిస్ ఈస్ ద కమ్యూనికేషన్. I repeat. Upward communication means juniors to seniors. This is called upward communication. Juniors, seniors to మాట్లాడడం. As well, subordinates అంటాం. Subordinates to superiors తో కమ్యూనికేషన్. అదే కాకుండా యంగ్స్టర్స్ టు ఎల్డర్స్, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళతో, అంటే వయసులో చిన్నవాళ్ళు వాళ్ళు పెద్దవాళ్ళతో కమ్యూనికేషన్. ఇది అప్వర్డ్ కమ్యూనికేషన్. ఇక్కడ కమ్యూనికేషన్ ఫార్మల్గా ఉంటుంది, అంటే రెస్పెక్ట్ఫుల్గా ఉంటుంది అన్నమాట. ఫార్మల్ కమ్యూనికేషన్ అంటాం. ఫార్మల్ చాలా రెస్పెక్ట్ఫుల్గా, చాలా పొలైట్గా ఉంటుంది, ఎందుకంటే కింద నుంచి పైకి చేస్తాం. కమింగ్ టు డౌన్వర్డ్ కమ్యూనికేషన్, సీనియర్స్ టు జూనియర్స్, రైట్? సుపీరియర్స్ టు సబార్డినేట్స్, సేమ్. ఎల్డర్స్ టు యంగర్స్ అంటాం కదా, యంగర్. సో ఎల్డర్స్ అంటే పెద్దవాళ్ళు, వయసులో పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళతో మాట్లాడేటప్పుడు. హియర్ కమ్స్ ఇది డౌన్వర్డ్ కమ్యూనికేషన్. ఈ కమ్యూనికేషన్ కూడా ఫార్మల్గానే ఉంటుంది, మ్యాక్సిమం ఫార్మల్గానే ఉంటుంది. కొంత చనువు తీసుకొని కూడా మాట్లాడచ్చు. ఇక్కడ పెద్దవాళ్ళు కాబట్టి చిన్నవాళ్ళతో మాట్లాడి కొంచెం చనువు తీసుకుంటారు, యాజ్ వెల్ ఎస్ ఫార్మల్గా కూడా ఉంటుంది. కమింగ్ టు ప్యారలల్ కమ్యూనికేషన్ మీన్స్ సేమ్ ఏజ్ గ్రూప్ ఆర్ సేమ్ క్యాడర్, అది ప్యారలల్ కమ్యూనికేషన్ అంటాం. పీర్స్ అంటాం. పీర్స్ అంటే సేమ్ ఏజ్ గ్రూప్ ఉన్నవాళ్ళు పీర్స్ అంటమాట. లైక్ యూజువల్గా ఎలా ఉంటారు మన ఫ్రెండ్స్, ఓకే, మన ఫ్రెండ్స్ అని, మన కజిన్స్ అని ఉంటాయి కదా, సేమ్ ఏజ్ గ్రూప్. ఎక్కువగా ఈ ప్యారలల్ కమ్యూనికేషన్ రన్ అవుతుంటుంది. ఇక్కడ కమ్యూనికేషన్ ఎలా ఉంటుందంటే ఇన్ఫార్మల్గా ఉంటుంది. మనకి ఇన్ఫార్మల్గా అంటే మనకి చనువు ఎక్కువ ఉంటుంది. ఇక్కడ అక్వైంటెన్స్ అంటాం దాన్ని, బాగా చనువు ఉంటుంది, రైట్? ఇక్కడ కాబట్టి మన లాంగ్వేజ్ ఇన్ఫార్మల్గా ఉంటుంది. కమింగ్ దిస్ వన్ హియర్, ఫార్మల్ అన్నాం కదా. ఫార్మల్, దెర్ ఈజ్ రెస్పెక్ట్ అండ్ దెర్ ఈజ్ పొలైట్నెస్. రెస్పెక్ట్ ఉంటుంది, పొలైట్నెస్ ఉంటుంది. టు కమ్యూనికేట్ హియర్, see, upward communication, downward communication. We need to use the perfect language here. Formal, informal. There are 2 kinds of languages. Formal language, informal language. ఇక్కడ కమ్యూనికేషన్కి లాంగ్వేజ్ అనేది అవసరం అని చెప్పాం. ఫార్మల్ లాంగ్వేజ్, ఇన్ఫార్మల్ లాంగ్వేజ్. పెద్దవాళ్ళతో మాట్లాడేటప్పుడు చాలా రెస్పెక్ట్ఫుల్గా ఉండాలి. అదే మన ఏజ్ గ్రూప్తో మాట్లాడేటప్పుడు నార్మల్గా మాట్లాడేసుకుంటాం ఫ్రీగానే. ఇంగ్లీష్ నేర్చుకునేటప్పుడు ఫార్మల్ ఇంగ్లీష్, రైట్? ఫార్మల్ లాంగ్వేజ్, ఇంగ్లీష్లో ఫార్మల్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి, ఇంగ్లీష్లో ఇన్ఫార్మల్ లాంగ్వేజ్ కూడా నేర్చుకోవాలి. కమింగ్ టు పాయింట్ హియర్, సార్ ఇక్కడ మీరు జూనియర్స్ టు సీనియర్స్ మాట్లాడే ఫార్మల్ బాగానే ఉంటుంది, కానీ సీనియర్స్ టు జూనియర్స్ ఫార్మల్గా మాట్లాడాలా అంటే తప్పేమి లేదు, మాట్లాడచ్చు. ఫార్మల్గా ఉండడం తప్పేమి కాదు, ఓకేనా? దట్ షోస్ యువర్ వాట్స్ కాల్డ్ యువర్ క్యారెక్టర్, రైట్? ఐ జస్ట్ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్. ఐ వర్క్ ఇన్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్. నేను BSFలో వర్క్ చేశాను చెప్పాను. మా కమాండెంట్ ఆయన అందరితోటి కూడా చాలా రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడేవారు, రైట్? సబార్డినేట్స్ అందరితో కూడా ఆయన సేమ్ ఆయన క్యాడర్ సీనియర్స్తో అలాగే మాట్లాడేవారు. సబార్డినేట్స్తో కూడా ఆయన ఆప్ అని అనేవారు.
ఏ రోజు కూడా ఆయన తుమ్ అని కానీ తూ అని కానీ ఏ రోజు మాట్లాడలేదు. ఐ అబ్జర్వ్ హిమ్ వెరీ క్లోజ్లీ, రైట్? చాలా చక్కని కమ్యూనికేషన్. ఆప్ అనేవాడు. నేను ఆయన క్యాడర్లో చిన్న, నేను రైట్, క్యాడర్ అంటే ర్యాంక్ స్ట్రక్చర్లో నేను చాలా చిన్న. రెండోది వయసులో చిన్న నేను, అయినప్పటికీ నన్ను ఆప్ అనేవారు, భాస్కర్ సాబ్ అనేవారు ఆయన. సో మనకన్నా వయసులో చిన్నవాళ్ళు లేదా కొంచెం సబార్డినేట్స్ అనేప్పటికీ కూడా రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడండి, మంచిది. బికాస్ అవర్ వర్డ్స్ క్రియేట్ అవర్ ఇమేజ్. మన ఇమేజ్ని క్రియేట్ చేస్తాం మన వర్డ్స్. అవర్ వర్డ్స్ క్రియేట్ అవర్ వరల్డ్. మన ప్రపంచాన్ని క్రియేట్ చేసేది మన వర్డ్స్. కాబట్టి యూజ్ ద రైట్ వర్డ్స్ ఇన్ ద రైట్ సిచ్యువేషన్. తెలుగులో చెప్తుంటారు, మాటను బట్టి మనిషి తలకాయ విలువ చెప్పొచ్చు అంటారు. మాటని బట్టి మనిషి తలకాయ విలువ చెప్పొచ్చు అంటారు. కాబట్టి యూజ్ ద రైట్ వర్డ్స్ ఇన్ ద కాంటెక్స్ట్, మై డియర్. అండ్ దెర్ ఈస్ అ ప్రొవర్బ్ ఇన్ రష్యన్ లాంగ్వేజ్, రష్యన్ ప్రొవర్బ్ అది, రష్యన్ ప్రొవర్బ్. వెన్ వి మీట్ అ పర్సన్ వి జడ్జ్ హిమ్ విత్ హిస్ డ్రెస్. ఎవరైనా వ్యక్తిని కలిసినప్పుడు మనం అతని యొక్క డ్రెస్ కోడ్ చూసి జడ్జ్ చేస్తామట. అంటే హియర్ వాట్ యు వేర్ ఈజ్ సెకండ్. ఏం వేసుకుంటానో సెకండ్. హౌ యు వేర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎలా వేసుకుంటున్నావు అనేది చాలా ఇంపార్టెంట్. సి బాయ్స్ దే వేర్ షర్ట్, రైట్? షర్ట్ వేసుకుంటారు, చక్కగా ఐరన్ చేసి వేసుకోవాలి. ఫుల్ హ్యాండ్స్ వేసుకుంటే కప్స్ క్లోజ్ చేయాలి లేదా ఫోల్డ్ చేయాలి, ఫస్ట్ బటన్ పెట్టుకోవాలి. ఇలా దిస్ ఈస్ ద రైట్. సి వాట్ యు వేర్ ఈజ్ సెకండ్, బట్ హౌ యు వేర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దట్ ఈస్, సి వెన్ వి మీట్ ఎ పర్సన్ వి జడ్జ్ హిమ్ విత్ హిస్ డ్రెస్. అంటే ఫస్ట్ ఇంప్రెషన్ డ్రెస్తో వస్తుంది. వెన్ వి లీవ్ ద పర్సన్ వి జడ్జ్ హిమ్ విత్ హిస్ స్పీచ్. అంటే అతనితో కొంత సమయం మాట్లాడి వెళ్ళిపోతాం, అప్పుడు అతని యొక్క మాటను బట్టి అతను జడ్జ్ చేస్తాం. ఐ రిపీట్ దట్ proverb. When we meet a person, we judge him with his dress. When we leave the person, we judge him with his speech. Speech అంటే whatever we speak, that is called speech. ఎవరైనా కలిసినప్పుడు ఫస్ట్ ఆయన యొక్క డ్రెస్ కోడ్ చూసి ఫస్ట్ ఇంప్రెషన్ వస్తుంది. అతని మాటలను చూసి ఎవర్ లాస్టింగ్ ఇంప్రెషన్, ఎప్పటికీ నిలిచిపోయే ఒక చక్కని ఇంప్రెషన్ వస్తుంది. గాట్ ఇట్? నౌ కమింగ్ టు ద పాయింట్ హియర్. ఇక్కడికి వద్దాం. ఇంగ్లీష్ ఫార్మల్, ఇన్ఫార్మల్ అంటుంటాం అన్నమాట. ఈ ఫార్మల్, ఇన్ఫార్మల్ లాంగ్వేజెస్ నేర్చుకోవాలి ఇంగ్లీష్లో. చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చి క్లోజ్ చేస్తాను మీకు నేను. సి వాంట్ అంటాం, నాకు డీటెయిల్స్ కావాలి సార్ అంటుంటారు. చాలామంది ఐ వాంట్ డీటెయిల్స్ అంటారు. ఇది ఇన్ఫార్మల్. వాంట్ అంటే అది ఒక డిమాండ్ చేసినట్టుగా ఉంటుంది అన్నమాట. ఐ వాంట్ డీటెయిల్స్ అలా కాదు. ఐ వుడ్ లైక్ డీటెయిల్స్ అని చెప్పండి, చాలా బాగుంటుంది. రీప్లేస్ దట్ వాంట్ విత్ వుడ్ లైక్ అండ్ యువర్ కమ్యూనికేషన్ బికమ్స్ ఫార్మల్, చాలా ఫార్మల్గా ఉంటుంది, రైట్? వుడ్ లైక్, వుడ్ లైక్ ఈజ్ ఈక్వల్ టు వాంట్. మీరు వాంట్ బదులుగా వుడ్ లైక్ వాడండి, సేమ్ మీనింగ్, రైట్? ఐ వాంట్ డీటెయిల్స్, ఐ వుడ్ లైక్ డీటెయిల్స్. ఐ వాంట్ పర్మిషన్, ఐ వుడ్ లైక్ పర్మిషన్. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మన ఏటీఎంలో వెళ్ళినప్పుడు మనం అమౌంట్ డ్రా చేసిన తర్వాత లాస్ట్లో ఒక కమాండ్ అపియర్ అవుతుంది. అక్కడ ఏ కమాండ్ పాప్స్ అప్ ఆన్ ద స్క్రీన్. వుడ్ యూ లైక్ అ ప్రింటెడ్ కాపీ అని వస్తుంది, వెరీ ఫార్మల్గా. దాన్ని ఇలా కూడా చెప్పొచ్చు, డూ యూ వాంట్ అ ప్రింటెడ్ కాపీ అని చెప్పొచ్చు. కానీ అలా రాదే, వుడ్ యూ లైక్ అ ప్రింటెడ్ కాపీ అంటారు. దట్స్ ద లాంగ్వేజ్, ఓకే, ఫార్మల్. సో మార్చండి, వాంట్ బదులుగా వుడ్ లైక్ వాడండి. అనదర్ ఇంపార్టెంట్ ఏరియా ఇంకోటి చెప్తా, మే ఐ. మే ఐ అనేదాన్ని మెయిన్ ఎక్కువ వాడుతూ ఉండండి కమ్యూనికేషన్లో. బికమ్స్ వెరీ సాఫ్ట్, యువర్ కమ్యూనికేషన్ బికమ్స్ వెరీ సాఫ్ట్. మే ఐ పెడితే చాలా మారిపోతుంది మీకు. సి వాట్స్ యువర్ నేమ్ అంటాం. ఇది మనకు బాగా పరిచయం ఉన్న వ్యక్తులతో వాట్స్ యువర్ నేమ్, మనకన్నా వయసులో చిన్న వాళ్ళతో కొంచెం చనువు తీసుకొని వాట్స్ యువర్ నేమ్ అంటాం, బాగుంది. అదే మన పెద్దవాళ్ళతో మాట్లాడేటప్పుడు కొంచెం ఫార్మల్గా ఉండాలి. పెద్దవాళ్ళని సార్ వాట్స్ యువర్ నేమ్ అనలేము, దాన్ని ఎలా అనొచ్చు? సార్ మే ఐ నో యువర్ నేమ్ అనండి, చాలా బాగుంటుంది. అగైన్ వేర్ ఆర్ యూ కమింగ్ ఫ్రమ్, ఇది డైరెక్ట్ హిట్, ఓకే. అది చిన్న వాళ్ళతో మాట్లాడడం బాగానే ఉంటుంది, మనకు బాగా పరిచయం ఉన్న వాళ్ళతో మాట్లాడడం కూడా బాగుంటుంది. వేర్ ఆర్ యూ కమింగ్ ఫ్రమ్, అది మార్చండి. పెద్దవాళ్ళతో మాట్లాడేటప్పుడు మే ఐ నో వేర్ యూ ఆర్ కమింగ్ ఫ్రమ్ అని చెప్పనమాట. సేమ్ ఫోన్లో మాట్లాడుతుంటారు, రైట్? అప్పుడు కూడా ఎవరిది అంటాం కదా, హూస్ దిస్ అనే బదులు మే ఐ నో హూ ఇస్ దిస్ అనండి, మే ఐ నో హూ ఈస్ టాకింగ్ అనండి. గాట్ ఇట్ ఫ్రెండ్స్? అండ్ అగైన్ ఒక్కోసారి నేను అడుగుతుంటాను కూడా, వేర్ ఆర్ యూ కాలింగ్ ఫ్రమ్ అని అడగచ్చు, కానీ అలా అడగను నేను. మే ఐ నో వేర్ యూ ఆర్ కాలింగ్ ఫ్రమ్ అని అడుగుతుంటాను అనమాట. మే ఐ అని వాడండి, బికమ్స్ వెరీ సాఫ్ట్. ఐ హ్యావ్ లిసన్ టు మెనీ హెచ్ఆర్స్ మాట్లాడుతాం, విన్నాను చాలాసార్లు, చాలా చక్కగా మాట్లాడతారండి వాళ్ళు. మే ఐ నో వై యూ ఆర్ లుకింగ్ ఫర్ చేంజ్, మీరు జాబ్ ఎందుకు మారాలనుకుంటున్నారు అని అడగడాన్ని వాళ్ళు ఎలా అడుగుతారంటే, మే ఐ నో వై యూ ఆర్ లుకింగ్ ఫర్ చేంజ్,
దే డోంట్ ఆస్క్ డైరెక్ట్లీ వై ఆర్ యూ లుకింగ్ ఫర్ చేంజ్ అని అడగరు. అలాగైతే డైరెక్ట్గా ఇన్ఫార్మల్గా ఉంటుంది ఆ లాంగ్వేజ్. అది బాగా చనువు ఉన్న వాళ్ళతో వాడవచ్చు. కానీ కొంచెం ఫార్మల్గా ఉండాలంటే మే ఐ నో వై యూ ఆర్ లుకింగ్ ఫర్ చేంజ్. అండ్ అగైన్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, హౌ మచ్ ఆర్ యూ ఎక్స్పెక్టింగ్, వాట్ ఆర్ యువర్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్ అని అడగరు. మే నో యువర్ శాలరీ, మే నో అబౌట్ యువర్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, మే నో హౌ మచ్ యూ ఆర్ ఎక్స్పెక్టింగ్ ఇలా అడుగుతుంటారు. మే నో యువర్ కన్వీనియంట్ టైమింగ్స్ అంటుంటారు. ఇది బాగా ప్రాక్టీస్ చేయండి. గాట్ ఇట్ మై ఫ్రెండ్స్? ఫార్మల్, ఇన్ఫార్మల్ లాంగ్వేజ్ చాలా 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 ఉన్నాయి ఇవన్నీ కూడా. సో ప్రాక్టీస్ చేస్తుండండి. మీరు చదివినంత మాత్రం కాదు, బాగా ప్రాక్టీస్ అవ్వాలి. ఇవి ఉన్నాయి కదా, మౌత్ వాస్ కాల్డ్ స్పీచ్ ఆర్గాన్స్ అంటాం వీటిని. లిప్స్, టీత్, టంగ్, ప్యాలెట్ అంటారు. ఈ పళ్ళ వెనకాల ఉన్న పార్ట్ ప్యాలెట్, ఓవలా, అగైన్ ఫారింగ్స్, లారింగ్స్ వాస్ కాల్డ్ వోకల్ కార్డ్స్, లంగ్స్. ఇవన్నీ కూడా స్పీచ్ ఆర్గాన్స్, రైట్? ఇవన్నీ తెలుగు మాట్లాడడానికి అలవాటు పడిపోయినాయి. వాటితో ఇప్పుడు ఇంగ్లీష్ మాట్లాడడం ప్రాక్టీస్ చేయాలి. కాబట్టి ఎక్కువ మాట్లాడండి, చదవండి, మాట్లాడండి, ఎక్కువ మాట్లాడండి. స్లోలీ యూ విల్ గెట్ హ్యాబిట్యూటెడ్ స్పీకింగ్ ఇంగ్లీష్. విష్ యూ ఆల్ ది బెస్ట్ మై డియర్.